హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన పూర్తి వివరాలను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ యాంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన వివరాలను అయితే తెలియజేస్తాను. ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటున్నాము అనగానే మనం దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఛార్జింగ్ ఎలా పెట్టాలి, అసలు పెట్రోల్తో నడవదు కదా, మనం ఎలక్ట్రికల్తో అంటే ఛార్జింగ్ పెడతాం కదా, ఎంత కరెంట్ బిల్ వచ్చేస్తుందో ఏంటో అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అయితే మనకు పెట్రోల్ పని ఉండదు కనుక దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందా ఏంటి? మొత్తం అన్ని వివరాల్ని కూడా ఈ వీడియోలో అయితే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయన్నమాట. సో దీన్నైతే శ్రీకాకుళంలోని బలగ వద్ద ఉన్న పైడి ఆటోమోటివ్ షోరూంలో తీసుకోవడం జరిగింది. ఇదైతే ఓషన్ బ్లూ కలరు. దీని కాస్ట్ వచ్చేసరికి 87,000 పడింది. ఫెస్టివల్స్ అప్పుడు కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ ఎలక్ట్రిక్ బైక్ కి కరెంట్ పడతారు కదా, సో దానివల్ల మీకు కరెంట్ బిల్లు ఏమైనా ఎక్కువ వస్తాయా? ఎంత వస్తాయి? 150. అంటే మీరు రోజు వచ్చింది కాక ఇంకా ఎక్స్ట్రాగా 100 నుంచి 150 వస్తుంది. మరి రోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నారు ఈ బండి పైన? ఆహా 50 కిలోమీటర్లు అంటే వెళ్ళడానికి రావడానికి కలిపి రోజు 50 కిలోమీటర్ల వరకు వెళ్తున్నారు ఈ బైక్ మీద. సో 50 కిలోమీటర్ల కంటే మనకు ఎంత అంటే ఛార్జింగ్ ఎన్ని గంటలు పెట్టాలి? ఆహా 50 కిలోమీటర్లకి 2 గంటలు పెట్టి సరిపోద్ది. ఆ 2 గంటలకు గాను మనకు వచ్చిన బిల్లులో 100 నుంచి 150 ఎక్స్ట్రా వస్తుంది. అయితే మరి దీనికి వారంటీ గ్యారంటీ అలాంటివి ఏమి ఉన్నాయా? 3 సంవత్సరాలు బ్యాటరీకి వారంటీ ఇచ్చారు. ఈ లోపు మనకైతే వాళ్ళే మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తారు. దీనికి వాటర్ సర్వీసింగ్ అవేం చేయించకూడదు. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇదంతా ఐడియా ఉంటుంది కాబట్టి చేస్తారు. ఇంకా మరి ఒకవేళ అంటే ఎక్స్ట్రా ఛార్జింగ్ పెట్టినా ఇంకా ప్రాబ్లం ఉంటుందా? ఎంత టైం రోజుకి పెట్టచ్చు? అంటే మినిమం ఎంతే పెట్టాలి అలాగేముంటుందా? 5 నుంచి 6 గంటలు పెట్టుకోవచ్చు. ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. 100 కిలోమీటర్లు కావాలంటే ఎప్పుడైనా 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే మాత్రం 5 గంటల నుంచి 6 గంటలు పెడితేనే అవుతుంది. సో మామూలుగా ఎక్కడైనా వేరే దగ్గరైనా మనకి ప్లగ్ బోర్డు ఉంటే పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు, తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, మొత్తం అంతా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్కూటర్లో ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా ఛార్జింగ్ అవి ఎలా పెట్టాలో చూసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా కిలోమీటర్లు. మనం హై లో అని 2 ఆప్షన్లు ఉంటాయి. లోలో ఉంటే ఒక 30 వరకు మనకి స్పీడ్లో వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. హైలో పెట్టుకుంటే 60 వరకు వెళ్ళొచ్చు అనమాట. సో మనకైతే ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్లో 60 వరకు స్పీడ్లో ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా మనకు స్లోగా అంటే లోలో పెట్టుకొని వెళ్ళటం ద్వారా మనకి ఛార్జింగ్ అనేది తక్కువగా అవుతుంది అనమాట. హైలో కూడా ఆప్షన్ ఉంటుంది, కానీ అత్యవసర పరిస్థితుల్లో మనం వాడుకోవచ్చు. లేదు అంటే మనకు కొద్దిగా ఛార్జింగ్ అనేది స్పీడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం బైక్ సైడ్ నుంచి ఎలా ఉంటుందో మీకు చూపించాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇంకొక మెయిన్ ఆప్షన్ వచ్చేసి ఛార్జింగ్ అనమాట. ఈ పాయింట్స్ అన్ని ఛార్జింగ్ పాయింట్స్ అవి. సో లాస్ట్లో ఇటు సైడ్ ఎల్ ఉంది, అటు సైడ్ హెచ్ అని ఉంది కదా. సో హెచ్ అని అంటే హై అనమాట. అంటే మొత్తం ఛార్జింగ్ అంతా ఉంటే హైలో చూపిస్తుంది. ఆ హై పక్కన ఒక బాక్స్ ఖాళీగా ఉంది, అంటే ఇంకా ఛార్జింగ్ మనం అంత పెట్టొచ్చు అనమాట. ఇటు సైడ్ వచ్చేసి లాస్ట్ దానిపైనే ఎల్ అని ఉందన్నమాట. సో ఇక్కడ 60.3 అని కూడా ఉంది. సో అది కూడా మనకు ఛార్జింగ్ అనమాట. అంటే పెట్టక ముందు ఇంత ఉంది, మనకు పెట్టిన తర్వాత ఆ గ్యాప్ ఉంది చూసారో, అది అయ్యేసరికి ఆ 60 నుంచి 66 అలా అవుతుంది అనమాట. సో అక్కడ మనం ఛార్జింగ్ అనేది చూసుకోవచ్చు, అంటే ఎంత ఉంది మన బండిలో ఎలాగుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి కిలోమీటర్లు కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అవి లోలో పెట్టుకోవచ్చు, హైలో పెట్టుకోవచ్చు, కానీ ఛార్జింగ్ అనేది స్పీడ్గా అవుతుంది అనమాట దాన్ని బట్టి.
సో మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో. సో మనకి పెట్రోల్ ధరలు పెరిగాయి కదా! దాని నేపథ్యంలో ఇవైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. మనకు ఆటో ఛార్జీలు కూడా చాలా ఎక్కువగానే అవుతూ ఉంటాయి. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ లైట్‌ల విషయానికొచ్చినట్లయితే ఇక్కడ ఫ్రంట్ అలా ఒకటి, ఇక్కడ సైడ్‌కి 2 ఇచ్చారు. వాటిలో కూడా మనం హై మోడ్, లో మోడ్‌లో పెట్టుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన కాంతిని బట్టి మనం వాటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడొచ్చేసి హార్న్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట సైడ్‌కు. సో మొబైల్ ఛార్జింగ్ కావాలన్నా పెట్టుకోవచ్చనమాట ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. సో మంచి మంచి ఆప్షన్స్ అన్నీ అయితే మాత్రం ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే క్యాప్ ఓపెన్ చేస్తున్నాం కదా! అక్కడ మనకి అసలైంది. అంటే ఈ స్కూటర్ తాలూకు ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షను. 3 పిన్ ఇచ్చారనమాట. సో ఛార్జింగ్ అయ్యాక మళ్ళీ క్లోజ్ చేసేయటమే. సో నెక్స్ట్ ఇక్కడ అదే లైట్స్‌కి సంబంధించినవి. అటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్పీడ్‌కి సంబంధించి హై, లో అవన్నమాట. ఇదైతే రెడీ బటన్ అనమాట. ఇది ఆన్ చేసినప్పుడు అంటే మనం బండి స్టార్ట్ చేయడానికి ముందు అది ఆన్ చేసినప్పుడు ఇక్కడ దీనిపైన రెడీ అని ఉంది చూసారా? అది ఆన్ చేసినట్లయితే అది గ్రీన్ కలర్‌లోకి వెలుగుతుందనమాట. సో మనం బండి స్టార్ట్ చేయటానికి ముందు ఇది రెడీలో పెట్టుకుంటామనమాట. సో అదనమాట. ఇందాకే చెప్పాను కదా! హైలో మనకి కిలోమీటర్లు ఎంత నుంచి ఎంత వరకు చేంజ్ చేయొచ్చనేది. సో ఇలాగ తక్కువ స్పీడ్‌తో వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. సో డిక్కీ కూడా మనకి విశాలంగానే ఉంది. మనకు ఆ చార్జర్ అది పట్టుకెళ్ళడానికి కూడా కన్వీనియంట్‌గా ఉంటుంది. టార్చ్ ఒకటిచ్చారు. నెక్స్ట్ యాజ్ యూజువల్‌గా ఫస్ట్ ఎయిడ్ కిట్ అవన్నీ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంది చూసారా? అది బ్యాటరీ పవర్ బటన్ అనమాట. సో మనం ఒక 2 డేస్ 2 డేస్ కాదులెండి. ఒక 3, 4 డేస్ అంతకు మించి వాడము అనుకున్నప్పుడు ఇది ఇలాగ ఆఫ్ చేసేయొచ్చనమాట. అంటే బ్యాటరీ మొత్తం ఆఫ్‌లో ఉంటుంది. సో మనం ఎలాగో వాడం కనుక. రోజు వాడుతుంటే మాత్రం ఇది ఆన్‌లోనే పెట్టుకోవాలి. ఒక 4, 5 డేస్ అలా వాడము అన్నప్పుడు అది ఆఫ్‌లో పెట్టుకోవచ్చనమాట. సో అదనమాట. సో దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి శ్రీకాకుళంలోని పైడి ఆటోమోటివ్స్‌లో. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్‌టెన్షన్ బాక్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆ ఛార్జర్‌కి ఉన్న వైర్ అనేది మొత్తం మన ప్లగ్ బోర్డ్ వరకు అందనట్లయితే తప్పనిసరిగా మనం ఎక్స్‌టెన్షన్ బోర్డ్ అయితే యూజ్ చేయాలి. సో లేదు మనకు అందుబాటులో ఉంటే ఓకే. ఈ వైర్‌తోనే సరిపోతుంది. ఈ ఛార్జర్ పైన కూడా మనకి కొన్నైతే అంటే ప్రికాషన్స్ ఎలా వాడాలి అనేది ఉంటాయన్నమాట. అంటే డైరెక్ట్‌గా సన్‌లైట్‌లో పెట్టకూడదు. అంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టేయడం, లేదా నీరుకి దగ్గరగా పెట్టడము అలాంటివి చేయకూడదు. మనం ఈ ఛార్జింగ్ అనేది మనం అంటే ఇంటి కరెంట్ ఏంటంటే మనకు ఇవి ఉంటాయి కదా! ఏంటవి? కరెంట్ ఆగినప్పుడు ఈ ఇన్వర్టర్స్ ఉంటాయి కదా! ఆ ఇన్వర్టర్ కరెంట్‌తో దీని ఛార్జింగ్ అయితే పెట్టకూడదు. నార్మల్ కరెంట్ అప్పుడు. మనం ఇన్వర్టర్ వాడుతూ ఉంటే ఎప్పుడైనా కరెంట్ ఆరినప్పుడు వెంటనే ఈ స్విచ్ అయితే ఆపేసేయండి ఛార్జింగ్ బటను. నార్మల్ టైంలోనే మామూలు కరెంట్‌తోనే దీన్ని వాడాలనమాట. అలాంటి జాగ్రత్తలే ఈ బాక్స్ పైన ఉంటాయి. వాళ్ళు కూడా మనకి చెప్తారు తీసుకునేటప్పుడు. ఈ బాక్స్ పైన కూడా ఉంటాయి. మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఛార్జింగ్ అవుతున్నప్పుడైతే ఈ ఛార్జర్ నుంచి సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసారా లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. గ్రీన్ కలర్ లైట్ ఒకటి 75 దగ్గర బ్లింక్ అవుతుంది. అంటే మన ఛార్జింగ్ ఇప్పుడు అక్కడ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ దానిపైన 100 ఉంది చూసారు. 100 పైన బ్లింక్ అయినప్పుడు మనం ఆఫ్ చేసేయొచ్చనమాట. ఆటోమేటిక్‌గా అది ఆగిపోతుంది. నార్మల్‌గా మనం చూసి ఆఫ్ చేయాలంటే మాత్రం అలా ఆఫ్ చేసుకోవచ్చు. లేదా మనం టైం అనుకున్నాం కదా! 2 అవర్స్ అలాగని ఆ టైంలో అయినా సరే మనం ఆఫ్ చేసుకోవచ్చనమాట. సో ఇదనమాట ఛార్జింగ్ గురించిన వివరాలు. దీన్ని క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. సో మనం ఇంటి దగ్గర ఇలా పెట్టలేనప్పుడు మన వర్క్ ప్లేస్‌లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఆ డిక్కీలో పెట్టి ఇది ఛార్జర్‌ని తీసుకెళ్తే మనకు సరిపోతుంది. ఎప్పుడైనా మనకు ఛార్జర్ సరిపోదు, ఛార్జింగ్ సరిపోదు అన్నప్పుడనమాట. సో 100 దగ్గరొచ్చినప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చనమాట. దీనిపైన రాసుంటాయన్నమాట కాషన్ అవన్నీ కూడా. నెక్స్ట్ దీని గురించిన వివరాలన్నీ కూడా దీనిపైనే ఉంటాయన్నమాట. అయితే వీటిలో మనకింకా ఏ కలర్స్ ఉంటాయంటే రెడ్ కలర్ ఆప్షన్ ఉంది. సిల్వర్ కలర్ ఉంది. గ్రే కలర్ ఒకటుంది. నెక్స్ట్ ఇదొకటి ఓషన్ బ్లూ ఒకటి. నెక్స్ట్ స్కై బ్లూ ఒకటి. ఇలా ఒక 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఓన్లీ బ్యాటరీ బండులు మాత్రమే ఉన్నాయన్నమాట అందులో. సో వీళ్ళకింకా శ్రీకాకుళంలోని కొన్ని ప్లేసెస్‌లో అయితే బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. నర్సన్పేట కానీ అలా కొన్ని టెక్కలి అలా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో.
సో 100 దగ్గరికి ఇప్పుడు వచ్చింది, ఆఫ్ చేసేసాం అనమాట. సో ఇదన్నమాట ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన వివరాలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోనైతే వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఎలక్ట్రిక్ బైక్ అంటే చాలా మందికి ఐడియా ఉండదు. సో నార్మల్గా అయితే మనకి ఇప్పుడు మా ఊరు నుంచి శ్రీకాకుళం అనుకోండి, ఒక పక్క 60 రూపాయలు ఛార్జ్, అంటే రెండు పక్కలకి 120 రూపాయలు అనమాట. సో మొత్తం నెల మొత్తానికి వచ్చే కరెంటు బిల్లు ఇక్కడ 120 రూపాయలు అనమాట దీనికి. అంటే ఒక రోజు ప్రయాణం చేసే ఆటో ఛార్జీతో నెల మొత్తం దీనికి సరిపోతుంది అనమాట. సో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి, అందుకు మీకు వీలున్నంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.